ఇక్కడున్న సోమనాథుని ఆలయంపై ముస్లింలు అనేక మార్లు దాడి చేసి అంతులేని సంపదను కొల్లగొట్టారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మనోహరమైన దృశ్యాలకు వేదికగా ఉన్న ఈ క్షేత్రం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఓ పక్క గాంభీర్యమైన శబ్దం చేస్తున్న సముద్రుడు, మరో పక్క భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న భక్తజనం, ఇంకో పక్క మనోహరంగా వింత తేజస్సుతో దర్శనమిచ్చే ఆలయం. ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను మైమరపిస్తాయి. క్రీస్తు శకం 722లో సింధ్ సుబేదార్ జునామద్ మొదటిసారి ఆక్రమణ చేసి ఈ ఆలయం ఖజానా నుంచి అంతులేని సంపదను కొల్లగొట్టాడని ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే భవ్యమైన సోమనాథుని మూర్తిని గజనీ మహమ్మద్ క్రీస్తు శకం 1025వ సంవత్సరంలో విచ్ఛేదం చేశాడు. ఆనాడు అతడు ఆలయ ఖజానా నుంచి 18 కోట్లు కొల్లగొట్టాడని తెలుస్తోంది. అలాగే క్రీస్తు శకం 1297లో అల్లావుద్దీన్ ఖిల్జీ సర్దార్ అల్తాఫ్ ఖాన్ సోమనాథ్ మందిరాన్ని విధ్వంసం చేశాడు. క్రీస్తు శకం 1479లో మహమ్మద్ బేగడా, క్రీస్తు శకం 1503లో రెండవ ముజఫర్ షా, క్రీస్తు శకం 1701లో ఔరంగజేబులు సోమనాథ మందిరాన్ని భగ్నం చేసి నాశనం చేసి అంతులేని సంపదను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. శివ శివ అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం, సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష.